నవంబర్ మంత్ మనం ప్రీటర్మ్ బేబీ అవేర్నెస్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రీటర్మ్ బేబీస్ లో సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా అనేది తెలుసుకుంటాం. నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. చూడండి, ప్రీటర్మ్ బేబీస్ లో వేరే బేబీస్ కు ఉన్నట్టే కంజెనిటల్ అనామలీస్ అంటే పుట్టుకతో వచ్చే అవయవ లోపాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేకియో ఈసోఫేజల్ ఫిస్టులా అంటే ఈసోఫేగస్ సరిగా ఏర్పడకపోవడం, లేకపోతే ఇంటెస్టైనల్ అట్రీసియా అంటే పేగులు సరిగా ఏర్పడకపోవడం, మాల్ రొటేషన్ అంటే పేగులు మెలకపడి ఉండడం, మోషన్ కి వెళ్లే దారి లేకపోవడం అంటే యానోరెక్టల్ మాల్ ఫార్మేషన్ ఇలాంటివి ఉండొచ్చు. ఇవి కాకుండా కొన్నిసార్లు ఈ పిల్లల్లో హర్నియా లాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఇవి కాకుండా కొన్నిసార్లు బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు పేగుల యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్ల పేగులు కుళ్ళిపోవడం కానీ లేదా పేగులకు రంధ్రం పడడం కానీ జరుగుతుంది. వీటికి కూడా మనం సర్జరీ ద్వారా నయం చేయగలం. అయితే ఒక నార్మల్ బేబీకి ఒక ప్రీటర్మ్ బేబీకి సర్జరీలో ఏంటి డిఫరెన్స్ అంటే, ప్రీటర్మ్ బేబీ యొక్క వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది, ఇంకొకటి ఆర్గాన్ మెచ్యూరిటీ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని స్పెషల్ డిఫరెన్సెస్ మనం చూస్తాం. అలా అని చెప్పి మన ప్రీటర్మ్ బేబీస్ లో రిజల్ట్స్ బాగుండవా అంటే, ప్రీటర్మ్ బేబీస్ లో కూడా రిజల్ట్స్ బాగుంటాయి. మనకు కావాల్సింది ఒక పర్ఫెక్ట్ సెటప్, అంటే ఒక మంచి ఆపరేషన్ థియేటర్, సర్జరీ తర్వాత కేర్ తీసుకోవడానికి ఒక మంచి నియోనటల్ ఐసీయూ. ఈ రెండు ఉన్న చోట మనం సర్జరీ చేస్తే డెఫినెట్ గా టర్మ్ బేబీస్ కి ఇచ్చే అవుట్కమ్ ని మనం ప్రీటర్మ్ బేబీస్ కూడా ఇవ్వచ్చు.